అందరికీ శుభోదయం. ఈరోజు విపరీత మత్స్యాసనం వేయు విధానం తెలుసుకుందాం. ఈ విపరీత మత్స్యాసనాన్నే సుప్త పద్మాసనం అని కూడా అంటారు. ఈ విపరీత మత్స్యాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన మెడకండరాలు దృఢంగా మారుతాయి. అదేవిధంగా ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. జలుబు, జ్వరం వంటి వ్యాధులు దరిచేరవు. అదేవిధంగా అజీర్ణం, ఆస్మా, క్షయ వంటి వ్యాధులు నివారించడంలో ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సుప్త పద్మాసనం లేదా విపరీత మత్స్యాసనం స్టెప్ బై స్టెప్ అభ్యసిద్దాం. ముందుగా పద్మాసన స్థితిలో రండి. ఇప్పుడు పద్మాసనం వేయకుండా అలా బోర్లా పడుకోవాలి. రెడీ? అలా బోర్లా పడుకోండి. ఇప్పుడు రెండు కాలి బొట్టల వేలు రెండు అరచేతులతో పట్టుకోవాలి. పొట్ట, ఛాతీ మరియు గడ్డం నేలపై ఆనించి విశ్రాంతి స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. ఈ స్థితిలో సుమారుగా ఒక 30 సెకండ్లు ఈ విధంగా సాధారణ శ్వాసలో ఉండాలి. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Relax. మరలా అలానే ఈ విధంగా విపరీత మత్స్యాసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.